మారుతి గారు ఇంటి అడ్రెస్ ఇచ్చేమన్నా తప్పు చేశారా అని అనిపిచ్చింది. కానీ జనాలు కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఇంటికెళ్ళాలా? వద్దా? అనేసి. సినిమా మాత్రం అలా ఉంది. సో, ఇప్పుడే 'రాజా సాబ్' చూడడం జరిగింది. సినిమా వచ్చేసరికి ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ సినిమా. మనం 'ప్రభాస్' గారిని ఎలాగైతే చూడాలనుకుంటున్నామో, అలాగా యాజ్ ఇట్ ఈజ్ ప్రెజెంట్ చేయడంలో మారుతి ఎగ్జిక్యూషన్ 100% సక్సెస్‌ఫుల్. అలానే ప్రెజెంట్ చేశారు. ఫ్యాన్ స్టఫ్ ఉంది. 'ప్రభాస్' వింటేజ్ డైలాగ్స్ కానీ, ఆ వింటేజ్ ఫీల్ గాని అంటే 'ప్రభాస్‌కి' చాలా రోజుల తర్వాత ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత అనుకుంటా లెంథీ డైలాగ్సు లేపోతే అలా డైలాగ్స్ ఇవ్వడం, కామెడీ చేపియడం. సో, ఆ ఫీల్ మాత్రం చాలా బావుంది. 'ప్రభాస్' గారిని అలా చూడడం చాలా బావుంది. కొన్ని చోట్లేంటంటే తెలిసిపోతుంది అది 'ప్రభాస్' గారు కాదు అని తెలిసిపోతుంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ వీఎఫ్ఎక్స్ నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటాయనేసి. నేనింకా దొరికిపోతాననుకున్నాను వీఎఫ్ఎక్స్ దగ్గర. బట్ వెల్ మేనేజ్డ్. నేను ఫస్ట్ ట్రైలర్ చూసాక కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సెకండ్ ట్రైలర్ చూసాక నాకొచ్చిన ఎక్స్‌పెక్టేషన్ హైప్‌కి నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను. వీఎఫ్ఎక్స్ కూడా బావుంటాయి. సో, చూడొచ్చు సినిమా అనుకోని. సో, వీఎఫ్ఎక్స్ కూడా చాలా బావున్నాయి. డైరెక్షన్ కూడా చాలా బావుంది. బట్ ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడో చిన్న అటు ఇటు జరుగుండొచ్చని నేననుకుంటున్నాను. స్టోరీ వాస్ గుడ్. కాన్సెప్ట్ బావుంది. అంటే నాకు సినిమాలో నెగెటివ్ అని చెప్పడానికి ఏం లేదు గానీ, సినిమా వాస్ నాట్ సో గుడ్. నెగెటివ్ అంటే నాకు కొంచెం 3 అవర్స్ రన్ టైమ్ అనేది కొంచెం ల్యాగ్ అనిపిచ్చింది. బట్ సినిమా ఫ్లో అలా ఎళ్తూ ఉంటది. స్టోరీ బిల్డప్ ఇంకా అవసరం అనిపిచ్చింది అలాంటి కాన్సెప్ట్‌కి. బట్ ఏంటంటే కొంచెం మనకి మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తూ ఉంటది. అండ్ నేను డిసప్పాయింట్ అయిందేంటంటే క్లైమాక్స్ అలా లేపి అలా కింద పడేస్తారు. ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో క్లైమాక్స్‌లో ఆహ్, నాకు కొంచెం 'కల్కి' వైబ్స్ అలాంటి వైబ్స్ వచ్చినియి. అంటే వీఎఫ్ఎక్స్‌ని అలా వాడేస్తున్నారు. సో, దట్స్ ఓకే. అండ్ 'ప్రభాస్' గారి యాక్టింగ్, 'ప్రభాస్' గారి డైలాగ్స్ సెకండ్ హాఫ్‌లో కామెడీ ఉంటది. బాగా వర్కౌట్ అయింది కామెడీ మాత్రం సెకండ్ హాఫ్‌లో. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్, పాటలు వెరీ వెల్ ప్లేస్డ్. ప్యూర్ కమర్షియల్ మాస్ స్టఫ్ సినిమా ఇది మాత్రం. సో, ఖచ్చితంగా గుడ్ స్టార్ట్ ఫర్ సంక్రాంతి అని నేననుకుంటున్నాను. ఫ్యాన్స్‌కి మాత్రం పండగే. సో, 'మారుతి' గారు ఖచ్చితంగా నాకు తెలిసి ఎవరు రారనుకుంటున్నాను నేను. అంటే కన్‌ఫ్యూజ్ అంటే సినిమా బాలేదని చెప్పను, బావుంది అని చెప్పను. సినిమా వాస్ గుడ్. చూడొచ్చు. యాస్ ఎ సినిమా లవర్, యాస్ ఎ టీఎఫ్ఐ బానిస, కట్టు బానిస సినిమా అయితే వాచబుల్. బానే ఉంది సినిమా. గుడ్ యావరేజ్. సో, అది గైస్ నా హానెస్ట్ ఒపీనియన్ ఈ 'రాజా సాబ్' సినిమా మీద. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే నన్ను ఫాలో చేసి ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అండ్ మీకు గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ గైస్.